మహానాడు ప్రారంభమైంది. ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. చాలా అట్టహాసంగా 3 రోజులు జరుపుతారు. రెగ్యులర్‌గా ఎప్పటినుంచో వీళ్ళు జరుపుతూ వస్తున్నారు. అయితే ఈ మహానాడుకి చాలా చాలా ప్రత్యేకతలున్నాయి. చివరికి కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ స్టాట్యూ చుట్టూ కూడా పసుపుమయమైపోయింది. ఓవరాల్‌గా అంటే డెకరేషన్ చేసుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. అసలు కడపలో నిర్వహించడమే ఆ జిల్లాలో నిర్వహించడమే ఒక సెన్సేషన్ అనుకుంటే, ఈ మినీ మహానాడులో చాలా చాలా లోకలోకలు బయటపడ్డాయి. అండ్ మోరోవర్ నిన్నటికి నిన్న రాజమండ్రిలో జరిగిన సిచ్యువేషన్ కూడా తెలుసు. తెలుగు యూనివర్సిటీకి సంబంధించి నాకే తెలుసు, నా వల్లే వచ్చింది అంటారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అండ్ గోరంట్ల గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా, చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. అంటే ఓవరాల్‌గా సీనియర్‌గా ఉన్నారు, ఎప్పటినుంచో చాలా వరకు తీసుకొచ్చి ఉండొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఒక సీనియర్ పార్లమెంటేరియన్‌గా, సీనియర్ సభ్యులుగా అయినా రకరకాలుగా చేసి ఉండొచ్చు. అంటే ఎలా ఊహించొచ్చు ఈసారి మహానాడిని? అండ్ ఈ ఏర్పాట్లలో భాగంగా తిన్నవాళ్ళకి తిన్నంత షడ్రుచుల భోజనం. ఇంకొకటేమిట్లేండి, ఎన్నైనా చెప్పుకోవచ్చు దీని గురించి. ఏమనిపిస్తుంది మహానాడు? ఏమన్నా సంథింగ్ డిఫరెంట్ మహానాడా? ఎలా ఇన్ని లోకలోకలు 1 ఇయర్ కాకుండానే ఒకళ్ళకొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏం జరుగుతోంది? సవ్యంగా సాగుతుందా మహానాడు? అంటే గతంలో ఒక మహానాడులో హరికృష్ణ గారు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి గమనించుకోగలిగితే మనం అలాంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే సీనియర్స్ జూనియర్స్ ఫ్రిక్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మినీ మహానాడులో చాలా లోకలోకలు బయటపడుతుంది. ఎస్ సార్, దట్స్ వాట్. అండ్ ముఖ్యంగా స్థానికంగా ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఎవరైతే గెలిచాడో అతను వెన్ ఇట్ కంపేర్స్ టు బుచ్చే చౌదరి గారు, టాల్ పర్సనాలిటీ, ఎప్పటి నుంచో గెలుస్తున్న యోధుడు ఆయన. ఈ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్సర్. మహానాడులో జరగబోయేది ఏంటన్న సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. నా వల్లే నక్కబుట్టి 4 ఆదివారాలు నా ప్రపంచం అన్నట్టుగా మాడుతున్నారు వీళ్ళు. అది సీనియర్స్ ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారు అన్నది. తర్వాత మీరు ఇందాక అలంకరణల విషయంలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చుట్టూ కూడా తోరణాలు కట్టారంటే సరే, అది సర్వసాధారణం. మనం ఏ విగ్రహం ఇప్పుడు ఖైరాబాద్లో పీజీఆర్ గారు అంటే నాట్ ఓన్లీ విగ్రహం, నా ఉద్దేశం ఏంటంటే ఎన్నడూ లేనిది కడపంతా పసుపుమయం అయిపోయింది. అవుతుంది సార్, వాళ్ళు గెలిచారు కదా, ఎక్కడైనా అవుతున్నారు, గెలిచారు. తనకు తోడు ఏంటంటే నీ స్థావరంకి వచ్చి నేను తొడగొడితే ఎలా ఉంటుంది అని దానికి అదే రోజు ఆయన కూడా ముహూర్తం పెట్టాడు కదా పొగాకు రైతుల మీద. చూద్దాం దేనికి మైలేజ్ ఎక్కువ వస్తుంది. అంటే డైవర్ట్ చేయడానికా, లేకపోతే ఎవరు డైవర్ట్ చేయాలా? ఎవరు డైవర్ట్ చేసుకుంటారు? మీ పార్టీ ఆవిర్భావం వస్తుంది, దానికి డైవర్షన్ ఏంది? రామారావు గారి బర్త్డే ఎప్పుడు మారదు కదా. అవును, మరి అవేళ ఎందుకు పెట్టుకోవడం? అవేళ ఆయనతో ఇప్పుడు రామారావు గారి బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి గారి పొగాకు రైతులకి సంబంధం ఏంటి సార్? అంతేనా? అంటే దేనికుండి క్రేజ్ దానికి ఉంటుంది, దేనికుండి ఫాలోయింగ్ దానికి ఉంటుంది. రైతుల సమస్యలు ప్రజలకి కావాల్సింది. ఇది మహానాడు. మీ ఇంట్లో పండగ, ఇది ఇంట్లో పండగ. అలా ఎవరింట్లో పండగలు కొన్నప్పుడు మీకు రంజాన్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఏడు చేస్తారు? ఆల్రెడీ అని చెప్పి సినిమా పెట్టి కూర్చుంటారు. అందుకని మీరు కీరు చాయ్ పన్నీర్ చేసుకుని మీరు తినరు కదా, అట్లాగే. ఓకే సార్, ఈ మహానాడు ఏమన్నా చాలా చాలా అంటే సెన్సేషన్స్కి ఏమన్నా దారి తీసే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అండి. చేస్తున్నా తీర్మానాలు మీ ప్రొడక్షన్ ప్రకారం ఎలాంటివి అనుకుంటున్నారు? జూనియర్స్కి హై ప్రయారిటైజేషన్స్ వస్తాయి. దానివల్ల సీనియర్స్లో ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో? ఇది ఆల్రెడీ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్నవి అవన్నీ ఫైలప్ చేసి చెప్పేశారు. 43 సంవత్సరాలు తెలుగుదేశం లెగసీలు ఎప్పుడు చర్చించిన అంశాలని చర్చించేశారు. బయట గుప్పుడు ఇప్పలేదు, ఎప్పుడు ఇప్పేశారు. ఈ ఇప్పిన పరిణామాల్లో మహానాడు తీర్మానాలు ఒకటి ఎప్పుడు ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అంటే పార్టీ విధి విధానాలు, ముఖ్యంగా పొలిట్ బ్యూరో, వీటిలన్నిటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. సో ఈసారి పొలిట్ బ్యూరో పెనుమార్పులు ఉంటాయి. 3 సార్లు పదవులు చేసిన వాళ్ళందరినీ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. సో ఎత్తిపోతల పథకంలో ఎవడోడికి పదవి పోతే అప్పుడు రాజకీయాల్లో ఖాళీగా కూర్చోడు, వాడు పక్కోడికి గొయ్యి తవ్వడానికి రెడీగా ఉంటాడు గడపారట్టుకుని. ఇది వాస్తవం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కువగా గుణపాలు గడపారలతోనూ గోతులు తవ్వే కార్యక్రమాలకి తెరలేపుతుంది అన్నది మహానాడు పునాది అవుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. అంటే యువతకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి, యువ రాజకీయవేత్తలను ప్రోత్సహించాలి అనేటువంటిది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యువ రక్తంతో నింపాలి అనేటువంటి విషయంలోనే ఈ రాజమండ్రి ఇష్యూ కూడా జరిగింది అనుకోవచ్చా? నేను ఒకటే చెప్తా సార్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో యువ రక్తాన్ని నింపాలి అన్నప్పుడు ఇప్పుడు బుచ్చే చౌదరి కొడుకునో లేదంటే ఆదిరెడ్డి వాసు గారి మనం ఉన్న తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళతో రాజకీయానికి నెక్స్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఓ జడ్పీ చైర్మన్ ఆయన చేసి మీరు ఉండరు సార్, మీ అబ్బాయిని ఒక ఎమ్మెల్యేగా ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే మీ వంశంలో పలానా వాడిని ప్రాజెక్ట్ చేయాలి అన్నది ఒక పార్టీ ఒక బ్యానెట్ ఇచ్చింది. యనమల గారి విషయంలో అదే జరిగిందా? ఇంకా సార్ ఒకటి గుర్తుంచుకోండి, చెరుకు మొలాసిస్ కూడా అయిపోతుంది, దాన్ని ఏడు చేస్తారు. అది యనమల రామకృష్ణుడు గారి పరిస్థితి. అంతే. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు రాజకీయాల్లో, అలా తమ్ముడు గుణపం దింపాడు, అవతల పోయాడు నడుస్తుంది అది.
కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని వాళ్ళు చేసే రాజకీయాల్ని లోకేష్ భరించే పరిస్థితిలో అంటే లేదు. ఆఫ్టర్ మహానాడు ఖచ్చితంగా టీడీపీ సీనియర్స్ అంతా కూడా సైలెంట్గా ఉండిపోవాల్సిందే అంటారా? అలా అనిపిస్తోందా? ఎక్కువ అనిపిస్తుంది, కానీ సైలెన్స్ మేక్స్ సమ్ టైమ్స్ సెన్స్, సమ్ టైమ్స్ నాన్ సెన్స్ అండ్ న్యూ సెన్స్. సో అలాంటి ఛాన్స్ కూడా తెలుగుదేశంకి రామారావు గారికి పడింది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఎవడైనా ఏమో. Hmm. బుచ్చే చౌదరులు అట్టు ఉన్నాడు, సంవత్సరాల తరబడి గెలుచుకుంటూనే వస్తున్నాడు ఉప్మా బ్యాచ్ లాగా. ఎప్పటికీ మంత్రి వాడు ఏమేమన్నప్పుడు ఎవడు మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు మేము అన్నట్టు యనమల రామకృష్ణుడు ఖాళీ కూర్చోమంటే కూర్చుంటాడు. అవును. ఆయన నాకు చెప్పింది ఆయన మొదలైంది అనుకోండి. చెక్కల రామచంద్రరావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు సార్, ఈతర సత్యనారాయణ గారు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపోవటం సర్వసాధారణం, కానీ సడన్ గా మొనాటమీని బ్రేక్ చేస్తూ నేను చెప్పి శాసనం అంటే ఎట్లా అది ఎంతవరకు లీడ్ అవుతుందన్నో చూడాలి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ కళ్ళ ముందు మీ భార్య మంత్రి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ భార్య ఇవాళ ఎమ్మెల్యే గెలిచింది. ఆయన ఎన్నోసార్లు పోరాడి గెలవలేకపోయాడు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పాసిఫికేషన్ ఉంది కదా. అవును. అట్లా జరుగుతుంది. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు అమ్మాయి గెలిచింది కాబట్టి అన్న కాన్సెప్ట్లో అంటే ఈ సీనియారిటీ వర్సెస్ ఆ అమ్మాయిని భరించే అంత ఇదే ఆయనకు ఉందా అన్నది ఇంకో ప్రశ్న. సో అంటే చాలా మంది లోకేష్ వైపే మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? గతి లేక అంతే. బతికి బట్టకట్టాలంటే ఓ సిండికేట్ అవ్వాలి, ఏది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఎన్నడూ లేనిది ఒక 1 year లోపులోనే 11 months లోపులోనే ఎందుకు ఇంత వ్యతిరేకత, ఎందుకు ఇంత కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఏం జరుగుతుంది అసలు ఏపీలో? పని అండి, పని చేస్తే సేమ్ ఒకే పార్టీలో వాళ్ళు. ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, రోజు అని ఓ 2 రోజులు కొనుక్కుంటారు, 4 రోజుల నుంచి మీ పని మీరు చూసుకుంటారు, లేకపోతే మా అయితే ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటారు. అవును అవును. ఈ రెండు కాకుండా మీరు ఉద్యోగం అయితే రోజు కొనుక్కుంటూ చేయరు కదా. పక్కన మంటకి ఇప్పుడు ఏడు సార్ మాకు ఈ అసలు రోజు రాగానే అన్నాడు అనుకోండి, ఇక్కడ కాన్సిక్వెన్సెస్ మీరే భరించాలి కదా. అంచేత ఏం చేస్తారు, మీరు సంయమనం పాటిస్తారు, ఇంకో ఉద్యోగం దొరికింది. ఇక్కడ ఇంకో ఉద్యోగం పని కల్పిస్తుందా లేదా మానన్నది ప్రశ్న. కొనగడం అయిపోయింది, ఏదైనా కూడా సెన్సేషన్. ఈ 11 నెలల బట్టి కొనుగుడు దానికి ఆవశ్యకత తీరిపోయింది. సో ఆఫ్టర్ మహానాడు మాత్రం ఒక డిఫరెంట్ సెనారియో చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేయడానికి ఊహకి దొరకడమే జరుగుతాయి. ఆ పరిణామాలు కొంచెం సెన్సిబుల్ గా లీడ్ చేయగలిగితే సార్. ఓకే, మహానాడు అంటే విషయం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. మామూలుగా ఎక్కడైనా ఎటువంటి పొలిటీషియన్కైనా ఒక కోటరీ అని, అంటే ఒక 4-5 చెప్పేవాళ్ళని, సీనియర్ సలహాదారులని ఖచ్చితంగా ఉంటారు. ఎంత కాదనుకున్నా లేదనుకున్నా, ఈవెన్ ఇఫ్ ప్రతి రంగంలో కూడా ఒక కోర్ కమిటీ, ఒక కోర్ టీం వ్యవహారం అదే ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది ఉండదు అనేది కూడా ఒకటి వినపడుతుంది. చాలా తప్పు అది. అంటే అలాంటివి ఉన్నాయి. No, 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 no. ఆయనకి కోటరీ ఉందా సార్? రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కైవసం చేసుకున్న దగ్గర నుంచి 57 మంది స్టాంచ్ ఫాలోవర్స్ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. కోర్ టీము, కోర్ కమిటీ లేకుండా చంద్రబాబు గారు ఒక్కడుక్కడ. నేను అంటున్నది ఏమిటంటే ఒక 4-5 లేదా ఒక 2-3 అలాంటి ఒక కోటరీ అది ఏమన్నా బాబు గారి దగ్గర ఉండదు అని చెప్పి విన్నాను నేను. ఉండకుండా ఉండదండి. అంతేనా? ఆయన టీం ఎప్పుడు ఆయనకు ఉంటుంది. పొలిట్ బ్యూరో అనండి, మీరు అస్తమాట చెప్తూ ఉంటారు టీడీ జనార్దన్ గారి గురించి, అలాంటి వాళ్ళు ఉంటారంటారు. ఖచ్చితంగా ఉంటారు. కోటరీ లేకుండా ఏ నాయకుడు ఉండడు. కోటరీ అని నేను ట్రబుల్ షూటర్స్ ఉంటారు. లేకపోతే డైరెక్ట్ గా నన్ను ఎత్తుకొచ్చిండని రోజు అంతే కదా, డీల్ చేయలేడు ప్రతి వ్యవహారం. రోజు పంచాయతీ ఉంటాయి. 90% క్లియరెన్స్ అయిన తర్వాత లాస్ట్ 10% కి వెళ్ళే బ్యాచే రేరెస్ట్ కి వేల మీద ఎక్కడి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు బాబు. ఉంటారండి, ఉండకపోతే అవదు. అవును. లేకపోతే అదో ఇంత రోజులు పార్టీల మనుగడ ఎలా ఉంటుంది? కీలకమైన విషయాలు, నిర్ణయాలు తీసుకోవడాల దగ్గర నుంచి. మీరు టీడీ జనార్దన్ ఎప్పుడైనా మామూలు ఫోటో చూసారా? ఎప్పుడైనా మామూలు ఫోటో ఇలాగ ఉంటాడు ఎప్పుడు ఫోన్లోనే. సో అంత బిజీ. రాష్ట్రం నలుమూల నుంచి బాధేస్తుంటారు ఆయన్ని. ఆయన ఇలా ఉన్నాడంటే చంద్రబాబు గారు అయితే 4 ఫోన్లు ఇలా పెట్టుకుని ఉండాలి. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితి అసాధ్యంలేండి. అవును అవును సార్, మీరు అన్నట్టు అది లేకపోతే ఇంపాసిబుల్. సో ఏదైనా కూడా మహానాడు అయితే మాత్రం చాలా చాలా ఒక సెన్సేషన్కి వేదిక కాబోతుంది. వేదిక అవుతుంది.